వైన్స్ లైసెన్స్ 3 ఏళ్లట, దరఖాస్తు రుసుము 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతారట. వచ్చే టర్మ్ నుంచి అమలుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తుందట. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల నివేదిక, ఆదాయాన్ని పెంచుకునేలా కసరత్తు, సెక్రటేరియట్లో వరుస సమావేశాలు. నవంబర్తో ముగుస్తున్న గడువు, వచ్చే నెలలోనే కొత్త టెండర్లకు ఛాన్స్. నూతన మద్యం పాలసీతో కొత్త బాండ్లు. కేసీఆర్ గతంలో 3 నెలల ముందుగానే జరుపుకొని టెండర్లు వేసి పైసలని ఖతం చేసిండు. సో 2 ఏళ్ళు అయిపోయింది. నవంబర్ 30కి ఇప్పుడున్న వైన్ షాపుల గడువు పూర్తవుతున్నది. కొత్త టెండర్ పాలసీ తయారు చేయాలి. అందులో భాగంగా 2 ఏళ్ళు ఉండే ఇంతకుముందు వైన్ షాపు టెండర్లు దక్కించుకుంటే 2 ఏళ్ళు ఉండే, దాని గడువును 3 ఏళ్ళకి పెంచుతారట. 3 ఏళ్ళకి పెంచి ఏదైతే దరఖాస్తు ఫీజు ఉందో అంతకుముందు 2 లక్షలు ఉండి ఇప్పుడు 3 లక్షలు చేస్తారట. అంతేనా? ఆ ఫీజును కూడా పెంచే అవకాశం ఉందట. దానివల్ల ఇంకా ఆదాయం వస్తుంది. గతంలో 2,500 కోట్లేం వచ్చింది, ఇప్పుడు 3,500 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా వరుస సమావేశాలు పెడుతున్నాడు. ఎందుకంటే ఇది కావాలి కదా మరి. ఇప్పుడు ఇది వైన్ షాపులు లేకపోతే రాష్ట్రం నడవదు. ఒక్క పూట ప్రభుత్వం ఇట్లా నడవడానికి కూడా అవకాశం లేదు ఇది లేకపోతే. సో కాబట్టి దీని మీద వరుస రివ్యూలు, సమావేశాలు. ఎడ్యుకేషన్ మీద మీటింగ్ పెట్టురా అంటే పెట్టరు, వైద్యం మీద పెట్టురా అంటే పెట్టరు, ఉద్యోగాల మీద పెట్టురా అంటే పెట్టరు. వైన్ షాప్ ఇప్పుడు అర్జెంట్, ఇది కావాలా.